హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 10th క్లాస్ సోషల్ 14th లెసన్ పార్ట్ 2 ప్రజల తిరుగుబాటు 1946 నుండి 1948. భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను జైలు పాలు చేసి శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు. విద్రోహ చర్య కింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించారు. ఈ విచారణ కొనసాగుతుండగా పలు ప్రాంతాల్లో అశాంతి, అసంతృప్తి చెలరేగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువు, ముస్లింల గుర్తింపు, విభజన, రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. భారత జాతీయ సైనికుల్లో విచారించబడుతున్న వాళ్ళలో చాలామంది ముస్లింలు అయితే వాళ్ళ పట్ల ప్రజల సానుభూతి వెల్లివిరిసి వాళ్ళ మతం గురించి ఎవరూ ఆలోచించలేదు. యుద్ధం తర్వాత ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల వంటి వాటితో ప్రజల్లో తీవ్ర అశాంతి చెలరేగింది. అక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిక్చర్. భారతదేశ స్వాతంత్రం కోసం 1946లో తిరుగుబాటు చేసిన నావికా దళాల స్మారక చిహ్నం. 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నాసిరకం ఆహారం, తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. అనతి కాలంలోనే ఈ సమ్మె బొంబాయిలోని ఇతర నావికా వర్గాలకు, భారతదేశంలోని అన్ని నౌకాదళ కేంద్రాలకు విస్తరించింది. తిరుగుబాటుదారులు నౌకలపై 3 రంగుల జెండా, నిలవంక జెండా, కత్తి, సుత్తి జెండాలను కలిపి ఎగురవేశారు. ఎంఎస్ ఖాన్ నాయకుడిగా నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది. నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం కోరినవి: మెరుగైన ఆహారం ఇవ్వాలి, తెల్ల సైనికులకు మరియు భారతీయ సైనికులకు సమాన వేతనాలు ఇవ్వాలి, భారతీయ జాతీయ సైనికులను, ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, ఇండోనేషియా నుండి భారతీయ సైనికులను ఉపసంహరించాలి. ఈ సమ్మెలో 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు. సమ్మెకు మద్దతుగా హిందూ, ముస్లింలు బొంబాయి వీధుల్లోకి వచ్చి సైనికులతోటి, పోలీసులతోటి ఘర్షణలకు దిగారు. ఫిబ్రవరి 22న బొంబాయిలోని 3 లక్షల మిల్లు కార్మికులు తమ పనిముట్లు వదిలిపెట్టి 2 రోజుల పాటు పోలీసులు, సైనికులతో తీవ్ర ఘర్షణలకు పాల్పడ్డారు. 1946లో దేశంలో పలు ప్రాంతాల్లో మిల్లులు, కర్మాగారాల్లో పని ఆపేసి సమ్మెలు చేశారు. ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పార్టీలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ మరియు సోషలిస్టు పార్టీలు. గ్రామీణ ప్రాంతాలు సైతం అసంతృప్తితో రగులుకున్నాయి. బెంగాల్లో పెద్ద భూస్వాముల నుండి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటా కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటానే 3/2 వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనిని తెబాగా ఉద్యమం అంటారు. తెబాగా అంటే అర్థం 3 భాగాలు. పండిన పంటను 3 భాగాలుగా విభజించి 2 భాగాలు కౌలు రైతులకు ఇవ్వాలి అని దీని అర్థం. తెబాగా ఉద్యమానికి ఆ రాష్ట్ర కిసాన్ సభ బెంగాల్ నేతృత్వం వహించింది. హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది. తెలంగాణ రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని
వెట్టి చాకిరిని నిర్మూలించాలని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని కోరారు. పాలకులు వాళ్ళ సైనికులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఈ పోరాటంలో దాదాపు 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. మరొక సాయుధ పోరాటం ట్రావెన్కోర్ కేరళలోని పున్నప్ర వాయలార్ ప్రాంతంలో జరిగింది. ముస్లిం లీగ్ కాంగ్రెస్ అధికారం బదిలీకి సంప్రదింపులు. 1945లో అగ్రనాయకుల మధ్య రాజకీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభమైనప్పుడు పూర్తి స్వాతంత్రం ఇవ్వటానికి ముందుగా వైస్రాయి సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతోనే ఏర్పరచడానికి బ్రిటన్ సిద్ధం అయింది. ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబడడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలం అయ్యాయి. జాతీయవాద ముస్లింలలో పలువురి మద్దతు కాంగ్రెస్కు ఉంది. పంజాబ్లోని యూనియనిస్ట్ పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్, యూనియనిస్ట్ ఈ రెండు పార్టీలో ముస్లిం లీగ్ కోరికను సమర్థించలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మౌలానా ఆజాద్ ఉండడంతో దాని ప్రతినిధి బృందానికి అతడు నేతృత్వం వహించాడు. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ముస్లింకు రిజర్వ్ చేసిన 30 స్థానాలను, రాష్ట్రంలోని 569 స్థానాలను, 442 స్థానాలను ముస్లిం లీగ్ గెలుచుకుంది. 1946 చివరి నాటికి ముస్లిం ఓటర్లలోని ప్రధాన పార్టీగా ముస్లిం లీగ్ ఆవిర్భవించి భారతీయ ముస్లింల ఏకైక ప్రతినిధిని అన్న వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86% పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91%తో అఖండ విజయం సాధించింది. దేశ విభజన ప్రత్యామ్నాయ మార్గాలు. ముస్లిం లీగ్ కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి బ్రిటిష్ మంత్రివర్గం 1946 మార్చిలో 3 సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది. ఈ క్యాబినెట్ మిషన్ 3 నెలల పాటు దేశమంతా తిరిగి భారతదేశాన్ని విభజించకుండా 3 అంచెల సమాఖ్యను ప్రతిపాదించింది. మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రణాళికను అంగీకరించిన వివిధ పార్టీలు పరస్పర విరుద్ధమైన పద్ధతిలో అర్థం చేసుకోవడం వల్ల ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. అంతిమంగా క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఆమోదించలేదు. ముస్లిం లీగ్ పాకిస్తాన్ని సాధించుకోవటానికి ప్రత్యక్ష కార్యాచరణకు దిగటానికి నిర్ణయించుకొని 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో అల్లర్లు చెలరేగి చాలా రోజుల పాటు కొనసాగి వేలాది మంది చనిపోయారు. 1947 మార్చి నాటికి హింసాత్మక ఘటనలు ఉత్తర భారతదేశానికంతటికి వ్యాపించాయి. పెద్ద ఎత్తున చెలరేగిన ఈ హింసాత్మక చర్యల నేపథ్యంలో 1947 మార్చిలో పంజాబ్ని 2గా విభజించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించింది. ఒక భాగంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా మిగతా సగభాగంలో హిందూ, సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇదే సిద్ధాంతాన్ని బెంగాల్కు వర్తింపచేయడానికి కాంగ్రెస్ సమ్మతించింది. 1947 ఫిబ్రవరిలో వావెల్ స్థానంలో వైస్రాయ్గా మౌంట్ బాటన్ వచ్చాడు. ముందుకు వెళ్ళటానికి మౌంట్ బాటన్ ఆఖరి దఫా చర్యలకు ఆహ్వానించాడు. ఇవి కూడా విఫలం అవటంతో భారత్కి స్వాతంత్రాన్ని ఇస్తామని, దానితో పాటు దేశాన్ని కూడా విభజిస్తామని ప్రకటించాడు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబ్ ప్రాంతం, NWFP, సింధ్, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో కొత్త దేశమైన పాకిస్తాన్లో భాగంగా ఉంటాయి. కొత్త దేశమైన పాకిస్తాన్లో భాగంగా ఉండేవి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబ్ ప్రాంతం, NWFP, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్,
సింధ్, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్. బ్రిటిష్ ప్రభుత్వం నుండి పాకిస్తాన్కు అధికార బదిలీ 1947 ఆగస్టు 14న, భారతదేశానికి ఆగస్టు 15న చేస్తామని ప్రకటించారు. సంవత్సర కాలంగా జరుగుతున్న అల్లర్లు, రక్తపాతం, విద్వేషాలకు ఇదొక్కటే ఆచరణీయ పరిష్కారంగా భావించారు. దేశ విభజన, వలసలు. ముస్లిం మత పాకిస్తాన్ ఏర్పడడంతో కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి రెండు వైపులా ఉన్న హిందూ ముస్లింలలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్ళడం తప్పనిసరి అయింది. తమ ఇల్లు, ఊళ్ళు, పట్టణాలు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగి మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు. హత్యలు, దోపిడీ, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లింలు కలిపి 2 నుండి 5 లక్షల మంది చంపబడ్డారు. వాళ్ళు కాందిశీకులుగా మారారు. పునరావాస శిబిరాల్లో గడిపారు. రైళ్లలో నివాస అన్వేషణలో బయలుదేరారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య, ఆసుపత్రులలో గడిపాడు. జాతిపిత గాంధీ మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేశాడు. గాంధీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఆ పార్టీ అంటే కాంగ్రెస్ 2 దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. దేశ విభజనను బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చినప్పటికీ భారతదేశం అనేక మతాల, జాతుల దేశమని, అలాగే కొనసాగాలని విశ్వసించింది. పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి. గాంధీజీపై ఘాతుకం. 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోవకలీలో శాంతిని నెలకొల్పటానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు. దేశ రాజధాని ఢిల్లీకి గాంధీ 1947 సెప్టెంబర్ 9 వరకు రాలేదు. వాయువ్య భారతదేశంలో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో అసంతృప్తితో ఉన్నాడు. అయితే దేశ ప్రజల్లోని ఒక వర్గం భారతదేశ రాజకీయాల్లో గాంధీ పాత్రతో కోపంగా ఉంది. గాంధీ నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థన సమావేశాలను పలువురు భంగపరిచారు. గాంధీని చంపటానికి 2 రోజుల ముందు జరిపిన హత్యాయత్నం విఫలమైంది. 1948 జనవరి 28న గాంధీ ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను. నాలో ఎలాంటి కోపం ఉండకూడదు. నా హృదయంలో, పెదాల మీద దేవుడే ఉండాలి అన్నాడు. 1948 జనవరి 30 సాయంత్రం సర్వమత ప్రార్థనకు వెళుతున్న జాతిపిత 3 బుల్లెట్లకు నేల కొరిగాడు. చనిపోవడానికి ముందు గాంధీ హే రామ్ అన్నాడు. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే అక్కడి నుండి పరారయ్యాడు. తర్వాత గాడ్సేని ముంబైలో పట్టుకున్నారు. నాథూరామ్ గాడ్సే ఒకప్పుడు హిందూ మహాసభలో సభ్యుడు. దాంతో ఆ సంఘంపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఫలితంగా 1948 ఫిబ్రవరి 14న అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించింది. ఒక రకంగా తీవ్రవాద గాడ్సే అంతిమంగా తన మిత్రులకు ఎంచుకున్న పంతాకి హాని కలిగించాడు. సంస్థానాల విలీనం. బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు భారతదేశం నుండి వెళ్ళిపోతుండటంతో ఈ సంస్థానాలు కూడా స్వాతంత్రం పొందాయి. భారతదేశంలో విలీనం అవుతాయో, పాకిస్తాన్లో విలీనం అవుతాయో లేక స్వతంత్రంగా ఉంటాయో నిర్ణయించుకోమని ఈ సంస్థానాలను కోరారు. ఈ సంస్థానాల ప్రజలు ప్రజామండల ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా వాళ్ళు తమ ప్రజాస్వామిక హక్కుల పట్ల
చైతన్యం పొందారు. రాచరిక కుటుంబాల పాలన కొనసాగాలని ఆ ప్రజలకు లేదు. హైదరాబాదు ట్రావెన్కోర్లలో పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. సంస్థానాల ప్రజల ఉద్యమాలకు కాంగ్రెస్ మద్దతిస్తూ అవి భారతదేశంలో విలీనమై కొత్త రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరింది. 1947 జూలైలో ఈ సంస్థానాల విలీన బాధ్యతను సర్దార్ పటేల్కు అప్పగించారు. భారతదేశంలో విలీనం కావలసిన ఆవశ్యకత గురించి అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు మొదలుపెట్టాడు. వాళ్ళు తమంతట తాము విలీనం కాకపోతే ఆ ప్రక్రియను పూర్తి చేయటానికి సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందని కూడా స్పష్టపరిచాడు. 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్లో తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంతో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. తర్వాత 2 సంవత్సరాలలోపు ఈ 3 సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యేటట్లు చేశారు. సంస్థానాల ప్రభుత్వాలను స్వాధీనం చేసుకొని ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షన్ మంజూరు చేశారు. దీనిని రాజాభరణం అనేవారు. ఈ ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా కొత్తగా పరిపాలనా సౌలభ్యానికై రాష్ట్రాలను ఏర్పరిచారు. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది. 1971లో భారత ప్రభుత్వం భరణాన్ని, గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది. మనకి తెలిసిన ఆధునిక భారతదేశం ఏర్పడింది. 1947లో భారతదేశం పేద దేశంగా ఉండేది. 2 శతాబ్దాల పాటు కొనసాగిన వలస పాలన దేశ అభివృద్ధిని అడ్డుకొని దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సమానతతో కూడిన స్వయం సమృద్ధ ఆధునిక దేశాన్ని నిర్మూలించడం ఒక సవాలుగానో అవకాశంగానో ఉంది. ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో విమానాలలోకి సరుకులు ఎత్తుతున్న ఏనుగులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన పరిచయం. 1940 పాకిస్తాన్ను పరిగణలోకి తీసుకోవాలనుకోవడంలో సందేహం లేదు. దీని గురించి ఆలోచించాలని ముస్లింలు పట్టుబట్టారు. బ్రిటన్ తన వారసత్వాన్ని అధిక సంఖ్యాకులైన హిందువులకు అప్పగించి అల్పసంఖ్యాకులను వాళ్ళ దయాదాక్షిణ్యాలను వదిలేస్తూ అధికారాన్ని కట్టబట్టలేదు. అది సామ్రాజ్యవాదాన్ని అంతం చేయటం కాదు, మరొక రూపంలో సామ్రాజ్యవాదాన్ని సృష్టించడం. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. ఇరవాడి నదిని దాటుతున్న రాయల్ నౌకాదళం 1945లో పిక్చర్. ఇది కూడా ఇంపార్టెంట్ లెటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.